బుజ్జి అనే మనిషి తోరా ప్రాంతంలో పేరు మోసిన బస్ డ్రైవర్. చాలా భయస్తుడు. రాత్రి అతని లారీ మామిడి తోట దగ్గరకు వస్తే బ్రేక్ వేసి హెడ్ లైట్ ఆపేస్తాడు. ఆ తోటలో చూడొద్దు అని గట్టిగా చెబుతాడు. ఆ తోటలో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టు నీడ పడిన వాళ్ళు మళ్ళీ కనిపించరని స్థానికులు చెబుతుంటారు. ఆ చెట్టు యజమాని ఒక స్త్రీ. దాదాపు 50 సంవత్సరాల క్రితం అదృశ్యమైందని, ఆమె శాపం తోటలో ఇప్పటికీ మనుషులను చంపుతుందని పుకారు. ఈ రాత్రి బస్సులో 4 ప్రయాణికులు ఉంటారు. పూజ 24 ఏళ్ల అమ్మాయి ఫోన్లో రీల్స్ చూస్తూ ఫోన్లో లీనమై ఉంటుంది. విజయమ్మ 50 ఏళ్ల స్కూల్ టీచర్, జాగ్రత్తగా మాట్లాడే స్త్రీ, రుద్రాక్షమాలతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. లక్ష్మి 8 ఏళ్ల చిన్న పాప, గులాబీ డ్రెస్ లో చిప్స్ తింటూ ఉంటుంది. కానీ రాత్రి అయితే నీరసంగా మారుతుంది. నారాయణ 70 ఏళ్ల తాత నిశ్శబ్దంగా చిన్న బ్యాగ్ పట్టుకుని కూర్చుంటాడు. ఆ బ్యాగ్ లో ఏదో రహస్యం ఉన్నట్లు. వీళ్ళంతా ఒక టూర్ కి వెళ్తున్నారు, ఒక పుణ్యక్షేత్ర దర్శనం కోసం. కానీ రాత్రి మామిడి తోట దగ్గర బస్ ఆగిపోతుంది. రాత్రి 11:30 బుజ్జి బస్ ని రోడ్డు పక్కన ఆపుతాడు. ఇక్కడ ఆగకూడదు అని చెప్పినా సరే ఇంజన్ హీట్ అయింది అని చెప్తాడు. హెడ్ లైట్ ఆపేస్తాడు. బస్ లో నిశ్శబ్దం. గాలిలో మామిడి ఆకుల సప్పుడు వినిపిస్తుంది. దానితో పాటు ఎవరో నడుస్తున్నట్టు వదిలేయ్ అని వినపడుతుంది. పూజ హెడ్ సెట్ తీసి ఏంటి ఈ సౌండ్ అని తడబడుతూ అడుగుతుంది. బుజ్జి గొంతు తడబడుతూ చూడొద్దు, ఆ తోటలో ఆమె ఉంది అని చెబుతాడు. విజయమ్మ బుజ్జిని అడుగుతుంది, ఎవరు ఆమె? బుజ్జి ఇలా చెబుతాడు, ఈ తోట యజమాని. ఆయన భార్యను ఈ చెట్టు కిందే చంపాడు. ఆమె శాపం ఇక్కడ ఆగిన వాళ్ళను లాక్కుంటుంది. నారాయణ నిశ్శబ్దంగా తన బ్యాగ్ ని గట్టిగా పట్టుకున్నాడు. లక్ష్మి చిప్స్ తినడం ఆపి ఆమె నన్ను చూస్తోంది అని నీరసంగా చెబుతుంది. అందరూ ఆమె వైపు చూస్తారు. ఆ చిన్న పాప కళ్ళు వెలిగిపోతున్నాయి. సాధారణంగా లేవు. పూజ ఫోన్ లో సెల్ఫీ తీసుకోవాలని టార్చ్ ఆన్ చేస్తుంది. స్క్రీన్ లో ఆమె మొహం కాదు, తెల్లటి కళ్ళతో రక్తం కారుతున్న మొహం చీరలో వేలాడుతూ కనిపిస్తుంది. ఆమె అరుస్తూ ఫోన్ విసిరేస్తుంది. ఫోన్ బస్ ఫ్లోర్ పై పడి స్క్రీన్ ఆన్ లోనే ఉంటుంది. ఆ రక్తపు మొహం నవ్వుతూ కనిపిస్తుంది. విజయమ్మ గట్టిగా, ఇది నా సోదరి పోయిన చోటు, ఆమె ఈ తోట దగ్గరే అదృశ్యమైంది అని చెబుతుంది. లక్ష్మి చిప్స్ ప్యాకెట్ పక్కన పెట్టి ఆమె చెట్టు మీద ఉంది అని చెబుతుంది. అందరూ విండో బయటకు చూస్తారు. మామిడి చెట్టు నీడలో ఒక స్త్రీ ఆకారం, తెల్లటి కళ్ళు, రక్తం కారుతున్న మొహం, తెల్ల చీరలో వేలాడుతూ ఆమె చేతులు నీడలా బస్ వైపు వస్తున్నాయి. బుజ్జి బస్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఇంజన్ డెడ్. ఇది ఆమె పనే అని అరుస్తాడు. నారాయణ తన బ్యాగ్ లోంచి పాత ఫోటో తీస్తాడు. ఒక స్త్రీ తెల్ల చీరలో ఇక్కడ ఆగిన వాళ్ళ రక్తం తీసుకుంటుంది అని చెబుతాడు. అతను బ్యాగ్ లోంచి ఒక చిన్న విగ్రహం తీసి మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. కానీ దూరం నుంచి ఒక వాయిస్ వస్తుంది, మీ రక్తం నాది అని వినపడుతుంది. పూజ చేతిలో రక్తం కనిపిస్తుంది. ఆమె కోసుకోకపోయినా ఆమె చేతిలోని రక్తం లారీ ఫ్లోర్ పై కారుతూ నీడలా చెట్టు వైపు కదులుతుంది. విజయమ్మ రుద్రాక్షమాలతో మంత్రాలు చదువుతుంది. కానీ ఆమె గొంతు ఆగిపోతుంది. ఆమె కళ్ళు మసకబడతాయి. లక్ష్మి నవ్వుతూ ఆమె మనల్ని ఆహ్వానిస్తుంది అని చెబుతుంది. ఆమె గొంతు చిన్న పిల్లది కాదు, భయంకరంగా ఉంటుంది. బస్ విండోలపై రక్తం లాంటి గీతలు కనిపిస్తాయి. నీడ స్త్రీ బస్ లోకి చొచ్చుకొస్తుంది. ఆమె తెల్లటి కళ్ళు మెరుస్తూ నోటి నుండి రక్తం కారుతూ పూజ అరుస్తుంది. కానీ ఆమె శబ్దం ఆగిపోతుంది. విజయమ్మ చేతిలో మాల పడిపోతుంది. లక్ష్మి నవ్వుతూనే ఉంటుంది. ఆమె కళ్ళు తెల్లగా మారతాయి. నారాయణ విగ్రహం జారిపోతుంది. అతని చేతులు వణుకుతాయి. చివరగా బస్ లో చీకటి కమ్ముకుంటుంది. అందరూ అరుస్తారు, కానీ శబ్దం బయటికి రాదు. నీడ స్త్రీ నవ్వుతూ మీరు నాతో ఉంటారు అని అరుస్తుంది. బస్ కిటికీలు రక్తంతో నిండిపోతాయి. ఉదయం బస్ ఖాళీగా ఉంటుంది. బుజ్జి, పూజ, విజయమ్మ, లక్ష్మి, నారాయణ ఎవరూ ఉండరు. మామిడి చెట్టు కింద ఒక కొత్త నీడ కదులుతుంది, పూజ లాంటి మొహంతో. దూరంగా రోడ్డు మీద మరో బస్ రాత్రి ఆగేందుకు సిద్ధమవుతుంది. గాయ్స్, మీ ఈ రాత్రి నిద్రను పోగొట్టే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ ది వీడియో.